కార్ల్ మార్క్స్ ఎలా జీవించాడు అంటే మనం అనుకున్నట్టు తన జీవితం అంత బాగుండేదా? కార్ల్ మార్క్స్ యొక్క జీవితం, మార్క్స్ కుటుంబం అంతా తన స్నేహితులు మరియు దుకాణదారుల మీద ఆధారపడి ఉండేది. మార్క్స్ జీవితం ఒక విధంగా చెప్పాలంటే పేదరికంపై మగ్గిపోయేది అని చెప్పాలి. మార్క్స్ ముగ్గురు కూతుళ్ళలో ఇద్దరు కూతుళ్ళు తినడానికి తిండి లేక మరణించారు. మరో ముగ్గురు పిల్లలు రోగానికి మందులు లేక చనిపోయారు. చివరికి 2-3 ఏళ్ల వయసున్న కొడుకు కూడా మరణిస్తే శవపేటిక కూడా కొనడానికి డబ్బులు లేక వేరే వాళ్ళ తనకు డబ్బులు పంపే వరకు 2-3 రోజులు పక్క గదిలో పెట్టారు. కొడుకు చనిపోయిన బాధను మనసారా బాధపడదామన్నా వాళ్లకు హక్కు లేకుండా పోయింది. ఎందుకంటే ఇల్లు కిరాయి కట్టకపోతే కట్టుబట్టలతో బయటపడాలన్న భయం వాళ్ళ కొడుకు చనిపోయిన బాధను మింగేసింది. ఈ కష్టాలు కలకాలం ఉండబోవు అంటూ మార్క్స్ తన భార్య అయిన జెన్నీకి ధైర్యం చెప్పేవాడు. తను రాస్తున్నటువంటి తన క్యాపిటల్ పుస్తకం మార్కెట్లోకి వచ్చేదాకా ఓపిక పడితే చాలు, ఆ తరువాత అంతా సర్దుకుంటుంది అని సర్ది చెప్పేవాడు జెన్నీకి. జెన్నీ ధనిక కుటుంబంలో జన్మించింది. అయినప్పటికీ జెన్నీ ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం మార్క్స్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే మార్క్స్ అంటే జెన్నీకి చచ్చెంత ప్రాణం. 1818లో మార్క్స్లో జర్మనీలో రేయర్లో జన్మించాడు. కార్ల్ అనేది తన యొక్క పేరు, మార్క్స్ అనేది తన ఇంటి పేరు. మార్క్స్ బెర్లిన్ యూనివర్సిటీలోని హిస్టరీ, ఫిలాసఫీ, లా చదివాడు. గ్రీక్లో ఫిలాసఫర్ల ఎపిక్యూరస్ మీద పిహెచ్డి చేశాడు. ఇక తన సతీమణి అయినటువంటి జెన్నీ తాను ఒక గొప్ప సంపన్న వర్గంలో పుట్టింది. అప్పట్లో యువత అందరికీ జెన్నీ కలల రారానిగా, అంటే అంత అందం ఆమె సొంతం అని చెప్పాలి. జెన్నీ యుక్త వయసులో ఉండగా ఒక యంగ్ లెఫ్టినెంట్ లవ్ ప్రపోజల్ను ఒప్పుకొని చేసుకోవాలనుకుంది. కానీ కొద్ది నెలల్లోనే తన అభిప్రాయాన్ని మార్చుకుంది. మార్క్స్ని కలిసిన తర్వాత తనకంటే వయసులో 4 సంవత్సరాలు చిన్నవాడు అయిన మార్క్స్ యొక్క ఆలోచన విధానం, తన తెలివితేటలు బాగా నచ్చాయి. 19వ శతాబ్దంలో రొమాంటిక్ ఆశయాలతో జీవితాన్ని ప్రారంభించినటువంటి జెన్నీ ఉన్నత ఆశయాల కోసమే తన జీవితాన్ని అంకితం అన్న మార్క్స్కి అన్ని విధాల అండగా ఉండడాన్ని నిశ్చయించుకొని మార్క్స్ జెన్నీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక్కడి నుండి వారి యొక్క కష్టాల కడలి అనేది ప్రారంభమయ్యాయి. మార్క్స్ దగ్గర పోషించడానికి ధనం లేదు, ఉద్యోగం లేదు, ఉన్నదల్లా ఉన్నతమైనటువంటి ఆశయాలు మాత్రమే. ఉన్నత ఆశయాలు పొట్ట నింపలేవు కదా. మరి ప్రపంచాన్నే మార్చిన కార్ల్ మార్క్స్కి రైల్వేలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా తనకి ఆ ఉద్యోగం రాలేదు. ఎందుకంటే మార్క్స్ యొక్క చేతివ్రాత దారుణంగా ఉండేది. తన భార్యకి, తన పిల్లలకి, తన స్నేహితుడు అయినటువంటి ఎంగిల్స్కి తప్ప ఎవరికీ అర్థమయ్యేది కాదు. మార్క్స్ యొక్క తండ్రికి మార్క్స్కి ఎప్పుడూ పడేది కాదు. ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని సంతోషంగా ఉండక ఈ పిచ్చి రాతలు, ఫిలాసఫీతో ఎందుకని సమయాన్ని వృధా చేసుకుంటావు అని మార్క్స్పై తన తండ్రి పదే పదే అరిచేవాడు. తండ్రి ఆశయాలు అన్నీ కొడుకు మీదే పెట్టుకున్నాడు. కానీ కొడుకు తీరును చూసి అవి తీరని కోరికలు అని ఆశ కొట్టేసుకున్నాడు తండ్రి. మార్క్స్ తండ్రి చావు బతుకుల మధ్యన ఉండగా మార్క్స్కి రాసిన లెటర్స్లో మాటలు, నువ్వే నా సర్వస్వం, నీ మీదనే నా ఆశలు అన్నీ, అందుకే నువ్వంటే అప్పుడప్పుడు కోపం, అప్పుడప్పుడు ప్రేమ, ఇక సమయం లేదు, నేను అలసిపోయాను, నీకోసం నేను ఎదురు చూసినా ఫలితం లేదు, ఇదే నా చివరి ఆలింగనం అని తండ్రి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కళాశాల నుండి ఇంటికి వచ్చాడు కార్ల్ మార్క్స్. తన 28వ జన్మదిన వేడుక చేసుకొని తిరిగి కళాశాలకు వెళ్ళాడు మార్క్స్ వెళ్ళిన వారం రోజులకే క్షయవ్యాధితో మరణించాడు తండ్రి యొక్క అంత్యక్రియలకు మార్క్స్ రాకపోవడాన్ని కొందరు చరిత్రకారులు మార్క్స్ది రాతి గుండె అని అన్నారు. కానీ ఈ సున్నితమైన గుండెలకు అర్థం కాని విషయం ఏమిటంటే అప్పటి వాస్తవాలను అర్థం చేసుకోలేకపోవడమే. ఒకవేళ అతను తిరిగి వచ్చిన అంత్యక్రియలు జరిగి 1-2 రోజులు గడిచి ఉండేవి. కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే
మార్క్స్ తన జీవితాంతం తన తండ్రి ఫోటోను తన కోటు జేబులో దాచుకున్నాడు. మార్క్స్ చనిపోయేటప్పుడు కూడా ఆ ఫోటోని శవపేటికలో తన ఫ్రెండ్ ఎంగిల్స్ పెట్టాడు. మార్క్స్ అప్పటి వరకు ఉన్న ఫిలాసఫర్ అందరినీ పిండి పిప్పి చేసి అందులో తప్పులు కనుగొన్నాడు. పుస్తకాల విషయంలో పుస్తకాలను విచ్చలవిడిగా చదివేవాడు మార్క్స్. పుస్తకాల విషయంలో మార్క్స్ చెప్పినటువంటి విషయం, నేను పుస్తకాల బానిసను కాదు, పుస్తకాలే నాకు బానిస అని మార్క్స్ అన్నాడు. అంటే అంతలా ఉండేది అతని అధ్యయనం. మార్క్స్ బాగా వ్రాస్తాడు. అతను కోపం ద్వేషం తగ్గించుకొని సులువుగా కాస్త హాస్యం కలిపి వ్రాస్తే జనాలకు బాగా అర్థమై ఉండేది. కానీ మార్క్స్ పదజాలం ఘోరంగా ఉంటుంది. చాలా లోతుగా వ్రాస్తాడు. అందుకే ఆయన వ్రాతలు సామాన్యులకి అర్థం కాలేదు. ప్రపంచాన్నే మార్చినటువంటి క్యాపిటల్ గ్రంథాన్ని అనారోగ్యంతో పిల్లల చావులతో పేదరికంలో ఉంది 20 సంవత్సరాలు కష్టపడి వ్రాసాడు మార్క్స్. వాళ్ళ పేదరికం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి తన జీవితంలో ఒకటి మార్క్స్ సతీమణి జెన్నీ ఇంటి ఖర్చులకు డబ్బులు కావాలని అడుగుతూ తన స్నేహితురాలికి ఉత్తరం రాసింది. తినడానికి తిండి లేదు, ఇల్లు కిరాయి కట్టడానికి డబ్బు లేదు, ఇప్పటికే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ అమ్మేశాం, ఇక మిగిలింది ఏమీ లేదు, పిల్లలకు పాలు ఇస్తుంటే పాలకి బదులు రక్తం వస్తుంది, దయచేసి కొంత డబ్బు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి అని ఉత్తరం రాసింది జెన్నీ. అలా గడిపారు వారు కుటుంబం. ఆ జీవితం అలా ఉండేది. అలాంటి గడ్డు కాలం, అలాంటి పరిస్థితుల్లో కూడా మొగుడు డబ్బు సంపాదించలేదని పల్లెత్తు మాట అనలేదు మార్క్స్. అది మాటల్లో వర్ణించలేదు. మార్క్స్ తన క్యాపిటల్ గ్రంథం కోసం పరిశోధించడం కోసం గ్రంథాలయంకి వెళ్ళాలి, కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజుల్లో లండన్లో గ్రంథాలయానికి వెళ్ళాలి అంటే కోటు ఖచ్చితంగా ధరించాలి. కానీ మార్క్స్ దగ్గర కోటు లేదు. ఎందుకంటే మార్క్స్ దగ్గర ఉన్న కోటుని కుటుంబ ఖర్చుల కోసం తన కోటును తాకట్టు పెట్టాడు. దాంతో గ్రంథాలయంకు వెళ్ళలేని పరిస్థితి. అందుకే ఇంట్లోనే ఉండి తన గ్రంథం రాసేవాడు. చివరికి తన గ్రంథం రాయడానికి పేపర్స్ కూడా ఉండేవి కావు. ఆ పేపర్స్ కొనడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. అప్పుల బాధలు తట్టుకోలేక, పిల్లల అనారోగ్యంతో మరణాలు ఇవన్నీ తట్టుకోలేక జెన్నీ మార్క్స్ కంటే ముందే మరణించింది. జెన్నీ చనిపోయిన తర్వాత మార్క్స్ కూడా చనిపోయినంత పనైంది అనే చెప్పాలి. జెన్నీపై అంత అమితమైనటువంటి ప్రేమ ఉండేది. తలనొప్పి, దిగులు, నరాల బలహీనత, వీటితో పాటు పిల్లల ఆకలి కేకల మధ్య మార్చి 14, 1883లో క్యాపిటల్ గ్రంథం రాస్తూ తన వ్రాసుకునే బాలల మీద మార్క్స్ చనిపోయాడు. అప్పుడు అతని వయస్సు 65 సంవత్సరాలు. తర్వాత మార్క్స్ 3 కూతుళ్లలో 2 ఆకలి కేకలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని మరణించారు. మార్క్స్ బ్రతికి ఉండగా అతని రాతలు సామాన్య జనాలకు అర్థం కాలేదు. అర్థమైనటువంటి పెట్టుబడిదారులు అతనికి అనగదొక్కాలనేటువంటి అతను బ్రతికి ఉండగానే అతను విజయాన్ని చూడలేదు. ఏనాడు కడుపు నిండా తిండి కూడా తినలేదు. కనీసం పిల్లలు కూడా తిండి లేదు. తాను తన కుటుంబం ఆకలితో అలవటించి తాను ఏమి చేయాలి అనుకున్నాడో మార్క్స్ చేశాడు. ప్రపంచాన్ని మార్చాడు. మార్క్స్ చనిపోయిన తర్వాత కమ్యూనిజం గురించి కొన్ని భావాలు రష్యా నుండి ఆఫ్రికా వరకు, ఆసియా నుండి కరేబియన్ వరకు వ్యాపించాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచ దేశాల్లో ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది కార్ల్ మార్క్స్ యొక్క పరిస్థితి.